వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం 3BHK డూప్లెక్స్ విల్లా హౌస్, మంచి ఇంటీరియర్ డిజైన్స్ అలాగే వుడ్ ఫర్నిషింగ్తో ఉన్న ప్రాపర్టీ సేల్ తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి కార్నర్లో ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు. 2 సైడ్స్ కూడా సిమెంట్ రోడ్స్ ఉంటున్నాయి. అలాగే 30 and 25 ఫీట్ రోడ్స్తో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, స్ట్రీట్ లైట్స్, మంచి గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా మంచి గ్రీనరీ ఉంటుందండి. ప్రాపర్టీ వచ్చేసి కార్నర్ బిట్టు. ఒకసారి హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. అలాగే కాలనీ కూడా చూపిస్తానండి. రోడ్స్ కూడా చాలా విశాలమైన రోడ్స్ ఉంటున్నాయి. చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది మనకు. ఇది వచ్చేసి 7 years ఓల్డ్ హౌస్. ఓనర్ దగ్గరగా ఉండి కట్టించుకున్న ప్రాపర్టీ. మంచి క్యూరింగ్ అలాగే క్వాలిటీ ఉన్న కన్స్ట్రక్షన్ చేయబడింది. హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ డిజైను. ఈ యొక్క ప్రాపర్టీ యొక్క ఫ్లాట్ ఫేసింగ్స్ చూసుకుంటే మనకు నార్త్ వెస్ట్లో ఉంటుందండి. అలాగే హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ చూసుకుంటే నార్త్ ఈస్ట్లో మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మంచి విశాలమైన రోడ్స్, చాలా గ్రీనరీ ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఎంట్రీలోనే చూసుకుంటే మనకు నార్త్ సైడ్ ఉన్న డోర్ వస్తుంది. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉన్న మెయిన్ డోర్ అండి. మనకు ఇంటికి వచ్చేసి ఈస్ట్ అలాగే నార్త్ 2 సైడ్స్ కూడా మెయిన్ డోర్స్ ఉంటున్నాయి. మన కన్వీనియంట్ బట్టి డోర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఉంటుంది. అలాగే కార్ పార్కింగ్, మినీ గార్డెనింగ్ ఏరియా కూడా ఉంటుందండి. హౌస్లో మేజర్గా చెప్పుకోవాల్సింది గ్రీనరీ అండి. చాలా బాగుంటుంది. గ్రీనరీకి అలాగే గార్డెనింగ్కు చాలా బాగా వీలుగా ఉంటుంది ప్రాపర్టీ చూసుకుంటే. ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అండి. మనకు విత్ కార్ పార్కింగ్ అలాగే మినీ గార్డెనింగ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఈస్ట్ ఫేస్ డోర్లో నుంచి ఇంటి లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఎంట్రీ అవ్వగానే మనకు స్పేసియస్గా చాలా విశాలమైన హాల్ ఉంటుందండి. చాలా స్పేసియస్గా ఉన్న హాల్ వస్తుంది. అలాగే ప్రతి రూమ్లోనూ మనకు హైలైట్ డిజైన్స్తో ఉన్న పాల్ సీలింగ్స్ విత్ లైటింగ్స్తో ఉంటుందండి. చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్న ప్రాపర్టీ. వెరీ క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఓనర్ దగ్గరగా ఉండి కట్టించుకున్న ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు రీసేల్కి వచ్చింది. 7 years ఓల్డ్ ప్రాపర్టీ. విశాలమైన సోఫా సెట్టు అలాగే లివింగ్ ఏరియా చూసుకోవచ్చు. ఒకసారి ఇదంతా కూడా లివింగ్ ఏరియా. రైట్ సైడ్ చూసుకుంటే మనకు డైనింగ్, కిచెను, ఒక బెడ్రూమ్ ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే 2 BHK ఉంటుంది మనకు. టోటల్గా 3 BHK డూప్లెక్స్ విల్లా హౌస్. ఇది వచ్చేసి మనకు మంచి ఇంటీరియర్ డిజైన్స్, కలర్ కాంబినేషన్స్తో ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరుగుతుంది. ఇదంతా డైనింగ్ స్పేస్, డైనింగ్ ఏరియాలో ఉన్నాం. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కిచెన్ ఉంటుందండి. మనకు ఓపెన్ కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెట్ బ్యాక్స్లోకి వెళ్ళొచ్చు. కిచెన్ కూడా మంచి స్పేసెస్గా ఉన్న కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ కబోర్డ్ వర్క్తో ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఇదంతా కిచెన్ అండ్ డైనింగ్ స్పేస్ అండి. ఒకసారి చూసుకోవచ్చు. ఇటుగా వచ్చేస్తే బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది బెడ్రూమ్ నెంబర్ 1 అనుకోవచ్చు. మంచి స్పేసియస్గా ఉంటున్నాయి. అన్ని బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటున్న ప్రాపర్టీస్ అండి. వచ్చేసి మనకు 3 bedrooms విత్ 3 అటాచ్డ్ బాత్రూమ్స్తో ఉంటున్నాయి ప్రాపర్టీ చూసుకుంటే. ప్రతి రూమ్లోనూ వుడ్ వర్క్ అలాగే క్లీన్ అండ్ నీట్గా ఉన్న వాష్ ఏరియాస్, టైల్స్ అన్నీ కూడా లేటెస్ట్ మోడల్ డిజైన్స్తో ఈ ప్రాపర్టీ సేల్కి ఉంటుంది. టోటల్గా 200 square yardలో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని యొక్క డైమెన్షన్స్ చూసుకుంటే 36 x 50 డైమెన్షన్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. ఈవెన్ టోటల్గా స్లాబ్ ఏరియా చూసుకుంటే కూడా 2150 SFT దాకా స్లాబ్ ఏరియా రావడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీకి కాను ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ చూసుకుంటే 1,40 lakhs చెప్తున్నారండి. స్లైట్లీ ప్రైస్ అనేది నెగోషియబుల్గా ఉంటుంది. ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మీరు ప్రాపర్టీ విజిట్ అవ్వండి. మీకు ప్రాపర్టీ నచ్చినట్టయితే ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోవచ్చండి. సిట్అవుట్ ఏరియా చూసుకోవచ్చు. మంచి స్పేసెస్గా ఉన్న సిట్అవుట్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు 2 bedrooms అలాగే పూజా గది, బాల్కనీ ఉంటుందండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 2 అనుకోవచ్చండి. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఈ బెడ్రూమ్లో నుంచి బాల్కనీలోకి వెళ్ళడానికి కూడా స్పేస్ ఉంటుంది. మనకు మంచి గ్రీనరీ ఉంటుంది ఇక్కడ కూడా వచ్చేసి. ఈ ప్రాపర్టీ మనకు లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండర్ నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. రాంపల్లి అనేది
ఈసీఐఎల్ నుంచి గట్కేసర్ వెళ్ళే కనెక్టివిటీ రోడ్లో ఉంటుంది. ఈసీఐఎల్ నుంచి చూసుకుంటే 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి చూసుకుంటే సిటీ లోపలికి 3 to 4 కిలోమీటర్స్ ఉంటుందండి. సిటీలో ఉన్న ప్రాపర్టీ. ఈ హౌస్కు సరౌండింగ్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్ అంటూ ఎన్నో స్పెషాలిటీస్ ఉంటున్నాయి. 24/7 మనకు ట్రాన్స్పోర్టేషన్కు అవైలబుల్గా ఉన్న ప్రాపర్టీస్. అన్నిటికీ ఫీజిబిలిటీగా ఈ ప్రాపర్టీ ఉంటుంది మనకి ఇది వచ్చేసి. అలాగే ఈ హౌస్కు దగ్గరలో డీమార్ట్ ప్రపోజల్స్ కూడా ఉంటున్నాయి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 2 అండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 3. ఇది వచ్చేసి 3rd బెడ్రూమ్. ఈ హౌస్కు నుంచి జస్ట్ 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. చర్లపల్లి రైల్వే టర్మినల్ అనేది చాలా పెద్ద టర్మినల్. దానివల్ల ఏరియా అనేది మంచి డిమాండ్ అలాగే డెవలప్మెంటింగ్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ చూసుకుంటే. అలాగే 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్లో పోచారం ఇన్ఫోసిస్ ఉంటుంది. మనకు రోడ్డు యాక్సెస్ కూడా చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే మళ్ళీ మనకు బాల్కనీ అలాగే ఇక్కడ కూడా గార్డెనింగ్ ఏరియా ఉంటుంది. ప్రాపర్టీ విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాం, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ప్రాపర్టీ విజిట్ అవ్వండి. ప్రైస్ అనేది నెగోషియబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా ఉన్నా కూడా మాకు తెలియజేయడం ద్వారా మీకు కావాల్సిన ప్రాపర్టీ వెతికి పెట్టడం జరుగుతుంది. ప్రైస్ అనేది నెగోషియబుల్గా ఉంటుంది. 1.4 CR 1,40,00,000 మాత్రమే. స్లైడ్లీ నెగోషియబుల్. రాంపల్లి లొకేషన్, హైదరాబాద్. ఇదంతా టాప్ ఏరియా చూసుకోవచ్చండి. కంప్లీట్గా కాలనీ వ్యూ అంతా చూపిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి. ప్రాపర్టీ విజిట్ అవ్వండి.